ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఫన్నీ బిజినెస్ ఐడియాస్ గురించి చెప్తాను. కాకపోతే వీళ్ళు కోట్లలో సంపాదిస్తున్నారు. అంటే మనకు టాలెంట్ ఉండాలి కానీ మనం బండలు అమ్ముకొని కూడా డబ్బులు సంపాదించవచ్చు అని ఈ వీడియో ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా మంది డబ్బులు సంపాదించడం కష్టం అని చెప్తూ ఉంటారు కదా. కాకపోతే వీళ్ళని చూస్తే మాత్రం మనము ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అనేది అర్థమైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నా చేతిలో ఒక స్టోన్ ఉంది చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే జానీ ఒక షేప్లోకి తీసుకొని రావడానికి యూజ్ చేసే స్టోన్ అట. 600 800 ఉంటుంది. మరి దీన్ని పట్టుకొని ఇట్లా మన దవడని ఇట్లా అంటూ ఉంటే మన జా అనేది ఒక షేప్లోకి వస్తుందని చెప్పేసి దీన్ని అమ్ముతూ ఉంటారు. చాలామంది కొనేవాళ్ళు కూడా ఉంటారు. ఇది ఒక రీతిలో అక్కడికక్కడ పర్లేదు. కాకపోతే అయితే 1975లో గ్యారీ అని చెప్పేసి ఒక పర్సన్ 6 నెలల్లో 15 లక్షల బండలు అమ్మి, బండలు అంటే ఎట్లాంటి బండలు, సముద్రాల్లోకి వెళ్ళినప్పుడు మనకు కొన్ని రాళ్ళు దొరుకుతాయి చూసారా, గుండ్రటి షేప్లలో. సో అటువంటి రాళ్ళు ఏరుకొచ్చి దానిపైన 2 ఆర్టిఫిషియల్ కళ్ళను అతకబెట్టి దాన్ని ఒక బాక్స్లో ప్యాక్ చేసి విత్ యూజర్ మాన్యువల్ అమ్మాడు. సో దానికి గాను ఇప్పుడు అతను కోటీశ్వరుడు అయిపోయాడు. సో ఇది మీకు చెప్తే నమ్మసక్యంగా ఉండకపోవచ్చు. కాకపోతే అమెజాన్ ఓపెన్ చేసి మీరు పెట్రాక్ అని సెర్చ్ చేయండి, మీకు ఒక్క స్టోన్ 8,000 రూపాయలకు అమ్ముతున్నారు. వాడు అమ్ముతాడు. సరే, కొనేవాళ్ళు ఉంటారా అంటే ఉంటారు. మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. వీటిని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్టయితే వీటిని అమ్మొచ్చు. ఇప్పుడు ఇతను చేసింది ఏంటి, ఎవరి దగ్గర అయితే పెట్స్ ఉండవు వాళ్ళకు ఒక పెట్ ఫీలింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఇటువంటి రాక్స్ తీసుకుంటే వాళ్ళు పెట్ని పెంచుకున్న ఆనందం వస్తాయని చెప్పేసి సో ఇలా అడ్వర్టైజ్మెంట్ చేయడం స్టార్ట్ చేసేసారు. చాలా మంది కనెక్ట్ అయిన తర్వాత కొనుక్కున్న తర్వాత తను కోటీశ్వరుడు అయిపోయాడు. సో ఇతను చేసింది ఏంటి అంటే బిజినెస్కి ఒక ఎమోషన్ యాడ్ చేసేసారు. దాని కారణంగా జనాలు ఉన్నారు. సో మరి ఇతను బండలమ్మి కోటీశ్వరుడు అయ్యారుగా, అలా కాకుండా గాలమ్మి కూడా కోటీశ్వరుడు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ చైనా గురించి మాట్లాడినట్టయితే అక్కడ కాలుష్యం ఎక్కువగా ఉండే నగరాలు ఉంటాయి చూసారా. సో అక్కడ ఫ్రెష్ ఎయిర్ ఫ్రమ్ మౌంటైన్స్ అని చెప్పేసి కొన్ని బాటిల్స్ దొరుకుతాయి. సో ఆ బాటిల్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మౌంటైన్స్లో నుంచి గ్యాదర్ చేసిన గాలి అనేది ఆ బాటిల్లో ఉంది అని చెప్పేసి వీళ్ళు అమ్ముతూ ఉంటారు. ఒక్కొక్క బాటిల్కి 500 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. మరి ఫ్రెష్ ఎయిర్ ఫ్రమ్ మౌంటైన్స్ అనే బాటిల్స్ అనేవి మనకు అమెజాన్లో కూడా ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో కూడా సేల్ చేస్తున్నారు, ఇండియా మార్ట్లో సేల్ చేస్తున్నారు. సో మరి ఎవరికైతే ఫ్రెష్ గాలి కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళు కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ వ్యాపారం కూడా కొన్ని కోట్లలో నడుస్తూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇటువంటి పిచ్చి వ్యాపారాలు బాగానే ఉన్నాయి. చాలా మంది కోట్లలో కూడా సంపాదిస్తూ ఉంటారు. మరి మాకు అంత క్రియేటివిటీ లేదు, నార్మల్గా సంపాదించడానికి ఏదైనా ఒక మెథడ్ చెప్పు అని అంటే యాక్చువల్లీ నేను ప్రాక్టికల్గా చేసినవి నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ కరోనా టైం అనుకుంటా, అప్పట్లో కూడా నేను మీకు చాలామందికి చెప్పాను. మార్కెట్ అనేది క్రాష్ అయింది, స్టాక్ మార్కెట్ అనేది క్రాష్ అయింది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పాను. మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నా లేకపోతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేసినా, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేసిన, కమ్యూనిటీస్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా సరే మనకు మంచి రిటర్న్స్ అనేవి వచ్చాయి. అప్పట్లో చాలామంది కూడా క్వశ్చన్ అడిగారు, ఓన్లీ మాకు చెప్పడమైనా నువ్వేమైనా పెడతావా అని అంటే నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాను. కాకపోతే ఇక్కడ నేను సెబీ పెట్టిన గైడ్లైన్స్ కారణంగా మీకు నా పోర్ట్ఫోలియో చూపించలేను. ఎందుకంటే ఒక కంపెనీ ప్రమోషన్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి సెబీ వాళ్ళు స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇచ్చారు. అయితే మీలో చాలామందికి డౌట్ రావచ్చు, స్టాక్ మార్కెట్ గురించి చెప్పాలి అని అంటే ఎంతో కొంత మనకు తెలిసి ఉండాలి కదా. అయితే దీనికోసం సెబీ వాళ్ళు కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు. సో దీనిలో మనకు NSM 8 అని చెప్పేసి ఇప్పుడు ఫ్యూచర్ అండ్ డెరివేటివ్స్ కోసము ఒక కోర్స్ ఉంటుంది. ప్లస్ అలానే మ్యూచువల్ ఫండ్ కోసం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించిన ఒక కోర్స్ ఉంటుంది. సో దీనిలో పాస్ అయితేనే సర్టిఫికేషన్ ఇస్తారు. సో ఇక్కడ మీరు నా సర్టిఫికేషన్ చూడొచ్చు. సో మరి నేను సర్టిఫైడ్ కాబట్టే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. మరి ఈ సర్టిఫికేషన్స్ అనేవి ఓన్లీ 3 years మాత్రమే వ్యాలిడిటీ ఉంటాయి. మళ్ళీ 3 yearsకి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో అలా ఈ సర్టిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి నేను రెగ్యులర్ రాస్తూనే ఉంటాను. కాబట్టి నాకు మార్కెట్ గురించి అవగాహన ఉంటుంది కాబట్టి నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. చాలా మంది నువ్వు ఎందుకు చెప్తున్నావు, నీ టెక్నాలజీ కదా అని చెప్పేసి అడిగే వాళ్ళ కోసం ఈ ఆన్సర్ అన్నట్టు. ఒక 2-3 months బ్యాక్ కూడా నేను వీడియో చేశాను. దానిలో చెప్పింది ఏంటి అంటే మార్కెట్లో క్రాష్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పేసి. సో మీరు మొన్నటితో పోల్చుకున్నట్టు అంటే ఒక 2-3 నెలలతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు మార్కెట్ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసేసింది. అప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పెట్టుకుంటారో ఇప్పటికే 20% నుంచి 30% మధ్యలో రిటర్న్స్ చూసే ఉంటారు. మనకి ఇటువంటి క్రాషెస్ అనేవి రెగ్యులర్ కనిపించావు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఎవ్రీ 2 yearsకి లేకపోతే 4 yearsకి అలా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి టైంలో మనం మంచి ఆపర్చునిటీ అని చెప్పేసుకొని మనం దీనిలో డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఇలా మనం మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే పక్కా మనకు డీమ్యాట్ అకౌంట్ కావాలి. మరి మీరు ఒకవేళ డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ETFలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, లేకపోతే వేరే కంట్రీకి సంబంధించిన షేర్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా డీమ్యాట్ అకౌంట్ కావాలి. సో దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్లో పిన్ చేసి పెడతాను. అకౌంట్ నుంచి అయితే మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మనం ఉండే లోకాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఎందుకంటే మన స్కూళ్ళలో టీచ్ చేయరు కాబట్టి మనకు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా పొందాలి ఇవన్నీ మనకు తెలియక మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ ఖర్చు పెడుతూ ఉంటాం.
అలా కాకుండా మీరు స్టార్టింగ్ చిన్న ఏజ్ నుంచే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేకపోతే ఫండమెంటల్ అనాలిసిస్ చేసి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మనకు మంచి రిటర్న్స్ అనేవి అయితే లాంగ్ టర్మ్లో వస్తాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ని అయితే ఇగ్నోర్ చేయకండి, దాని మీద నాలెడ్జ్ పెంచుకోండి. నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడినట్టయితే ఇన్విజిబుల్ ఆర్ట్. ఊపిరి మూవీలో కార్తీ ఒక పిచ్చి బొమ్మ గీసి ప్రకాష్ రాజ్కి అమ్ముతాడు చూసారా. సో అటువంటిది మనం మూవీలోనే ఉంటుంది అనుకుంటూ ఉంటాం కదా, కాకపోతే రియల్ లైఫ్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఇన్విజిబుల్ ఆర్ట్ అని చెప్పేసి ఒక అతను $18,000 పెట్టి ఏం లేని బొమ్మ కొన్నాడు. అంటే ఫ్రేమ్ ఉంటుంది, కాకపోతే దాంట్లో ఎటువంటి బొమ్మ ఉండదు. సో మరి అతను ఎందుకు కొనుక్కున్నాడు అని అంటే ఆర్ట్ అనేది చూపించదగినది కాదు, భావించేది అని చెప్పేసి అతనికి ఎవరు చెప్పినట్టున్నారు. సో అందుకోసమే అతను ఓన్లీ ఆ బ్లాంక్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనుక్కొని అతని ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి బంగాళాదుంపపై ప్రేమలేఖలు. మన ఇంట్లో ఆలుగడ్డలు ఉంటాయి చూసారా, సో వాటిపైన ప్రేమలేఖలు రాయడం, లేకపోతే వాళ్ళ బొమ్మలు వేసి అమెరికాలో సేల్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి ఎవరు కొనుక్కుంటారంటే కొనుక్కుంటారు. చాలామంది బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి, లవర్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలి, మ్యారేజ్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు సరే. సో అటువంటి వాళ్ళ కోసం ఇటువంటి గిఫ్ట్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి అన్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇటువంటి ఈ పొటాటో వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో దానిలోకి వెళ్ళేసి వాళ్ళకి ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ని పొటాటో మీద రాయించడం, లేకపోతే వాళ్ళ ఇమేజ్ ప్రింట్ చేయించేసి వైఫ్కి, గర్ల్ ఫ్రెండ్కి, ఫ్రెండ్స్కి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు. సో ఇలా ప్రింట్ చేసిన ఆలుగడ్డ ఖరీదు 500 నుంచి ₹1000 వరకు పెట్టి అమ్ముతూ ఉంటారు. కొనే వాళ్ళు కూడా ఉంటారు, కోట్లలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫేక్ సర్టిఫికేట్ వ్యాపారం కూడా చాలా ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఫేక్ సర్టిఫికేట్ అంటే మీ డిగ్రీ సర్టిఫికేట్లు, 10th సర్టిఫికేట్లు కాదు. ఇప్పుడు మనకు మీ డాడీ అంటే ఎక్కువ ప్రేమ ఉందనుకోండి, సో అటువంటిప్పుడు దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు. సో దానికోసం వరల్డ్స్ బెస్ట్ డాడ్ అని చెప్పేసి మీరు ఒక సర్టిఫికేట్ లాంటిది ప్రింట్ చేయించేసి మీ డాడీకి ఇస్తారన్నట్టు. సో అటువంటి సర్టిఫికేట్కి కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో ఓన్లీ ఇట్లా డాడీకి ఇట్లాంటిది గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా మీరు స్టార్ ఉంటుంది చూసారా, స్టార్కి ఒక పేరు పెట్టి డాడీకి గిఫ్ట్ ఇవ్వడము, లేకపోతే చంద్రుడి మీద ల్యాండ్ కొని డాడీకి గిఫ్ట్ ఇవ్వడం, మదర్కి గిఫ్ట్ ఇవ్వడం, వైఫ్ గిఫ్ట్ ఇవ్వడం లాంటివి అయితే చేయొచ్చు. సో అదేం నిజం కాదు, ఫేక్వే, కాకపోతే ఏదో వాళ్ళ ఆనందం కోసం ఒక సర్టిఫికేట్ రూపంలో క్రియేట్ చేసి ఇస్తూ ఉంటారు. సో ఎవరు కొంటారులే అని అంటే కొనేవాళ్ళు చాలామంది ఉంటారు, చాలా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇక ఫైనల్గా నథింగ్ బాక్స్ అని చెప్పేసి ఒక బాక్స్ని సేల్ చేస్తూ ఉంటారు. మన నథింగ్ ఫోన్ కాదు, నథింగ్ బాక్స్ అని చెప్పేసి అమెరికాలో $10 సేల్ చేస్తూ ఉంటారు. ఆ బాక్స్లో ఏముంటుంది అని అంటే ఏముండదు, నథింగ్, అంతే. ఇక్కడ మనం ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఎన్వెలప్లో ఏం పెట్టకుండానో లేకపోతే ఒక బియ్యం గింజ పెట్టు ఇచ్చి ఫ్రెండ్ని ప్రాంక్ చేస్తూ ఉంటాను చూసారా. మొత్తానికి ఇక్కడ గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది, హ్యూమర్ కూడా యాడ్ అవుతుంది చూసారా. సో అటువంటి కాన్సెప్ట్ అన్నట్టు ఇది. $10 అమెరికాలో అమ్ముతూ ఉంటారు. సో చాలా మంది కొని వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. సో మొత్తానికి ఇక్కడ ఓన్లీ గిఫ్ట్ అనే కాకుండా ఎమోషన్ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేసి వీళ్ళు ఇలా కోట్లలో సంపాదిస్తూ ఉంటారు. ఇవే ఐడియాస్ కాకుండా ఇంకా చాలా రకాల ఐడియాస్ ఉంటాయి. సో మరి ఇటువంటి ఐడియాస్ మీకేమైనా తెలుసుంటే కింద కామెంట్లో రాయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.